శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ 31 డిసెంబర్ వరకు కూడా అంటే 15 రోజుల పాటు వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నా పేరు వాడ్రేవు ఆదినారాయణ శర్మ. నేను CMA చేశానండి. సరే, అది పక్క పెడితే మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ దగ్గర ఉండవలసింది డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఉంటే తప్పకుండా మనం విశ్లేషణ చేసుకోవచ్చు. చాలామందికి వివాహాలు కావట్లేదని చాలామంది ఫోన్ చేస్తుంటారు. వివాహాల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ స్టెప్ 3 ఇప్పుడు అమెరికాలో మీరు రాయిపోతున్నారు కదా డాక్టర్స్, కొంతమంది ఫోన్ చేస్తుంటారు. స్టెప్ 1, స్టెప్ 2 ఇండియాలో అవుతుంది, స్టెప్ 3 ఫారిన్ కంట్రీస్లో అయ్యి తర్వాత వాళ్ళు కొంతకాలం మీరు అప్రెంటిషిప్ చేయవలసి వస్తుంది. సరే, అది పక్క పెడతారండి. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీరు ఎలా ఉంది, జాతకాలు ఉందా లేదా, విదేశాల్లో ఉద్యోగం వస్తుందా లేదా, భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉంటుంది, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, అంతేకాకుండా మ్యాచ్ మేకింగ్ అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన, ఇవి కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి నేను ఒక్కనే చేస్తానండి. ఎవరు ఉండరు. మీ ఫోన్ కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటా. కాకపోతే ఇలా షూటింగ్స్లో ఉన్నా, నేను వేరే జాతకాలు చెప్తూ ఉన్నా, బహుశా మీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు, రికార్డ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీకు మెసేజ్లు పెట్టండి, తప్పకుండా నేను పరిష్కార మార్గాలు మీ జాతకాలు మీకు ఫోన్ చేస్తా కూడా. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొద్దిగా నేను గైడెన్స్ ఇవ్వగలనండి. వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఫోన్ చేసినా కూడా నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాకుండా చాలామంది ఫారిన్ కంట్రీస్ కూడా ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు కూడా ఇలాగ అడుగుతుంటారు జాతకాలు అండ్ వాస్తు సంబంధించిన విషయాలు కూడా తప్పకుండా వాళ్ళు కూడా చెప్తుంటాం. అంతేకాకుండా ఒకవేళ జాతకాల్లో ఏమైనా హోమాలు జపాలు చేయించుకోదలుచుకుంటే మన ఇండియాలో కూడా చేయిస్తుంటాను నేను. కాకపోతే అందరికీ జపాలు చేయించుకోమని ఇవన్నీ నేను ఏమాత్రం చెప్పను. గ్రహాలు కనుక అనుకూలమైన పరిస్థితులు లేకపోతే పూజలు చేయించుకోమని చెప్తుంటాను. కాకపోతే ఇంకా పరిస్థితి బాగోకపోతే అప్పుడు జపాల్లోకి వెళ్తాను తప్ప అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టినివ్వను. సరే, అది పక్క పెడదామండి. ఇప్పుడు మనం డిసెంబర్ 16 నుండి 31 డిసెంబర్ వరకు కూడా మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మనం ప్లానటరీ పొజిషన్ గురించి తెలుసుకుందామండి. గురుగ్రహం మిథున రాశిలో వక్రగతిలో ఉన్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి గ్రహము అద్భుతమైన ఫలితాలు ఏమి ఇవ్వండి. అంటే శుభగ్రహం అయినప్పుడు కూడా, ఈయన వక్రగతిలో ఉన్నప్పుడు కూడా కొంచెం మంచి ఫలితాలు ఇస్తారు, కానీ వక్రగతిలో మంచి ఫలితాలు ఇవ్వడం. సరే, కేతు సింహరాశిలో ఉన్నాడు. అలాగే చంద్రుడు కూడా మారుతుంటాడు అనుకోండి. మొదట ముఖ్యంగా బుధుడు గురించి చెప్పుకుందాం. బుధ శుక్రులు కూడా వృశ్చిక రాశిలోను, అలాగే రవి బుధ కుజ శుక్రులు వీరు ధనుసు రాశిలోను. అంటే రవి 16వ తారీఖు నుంచి ధనుసు రాశిలోను, 29 నుంచి బుధుడు ధనురాశిలోను, అలాగే శుక్రుడు 20th నుంచి ధనురాశిలోనూ ఉంటారు. సరే, అది పక్కన పెడితే చంద్రుడు కూడా వెళ్తే పడుంటాడు అనుకోండి. కుజుడు కూడా మీకు ఆల్రెడీ కుజుడు ధనుసులోనే ఉన్నాడు. రాహు మీకు కుంభరాశిలో ఉన్నాడు. చంద్రుడు కూడా కలుస్తున్నాడు 25th and 27th. విశేషత కూడా ఉంది. అలాగే శనీశ్వరుడు మీకు మీనరాశిలో ఉన్నాడు. సో ఇవి గ్రహాల యొక్క పరిస్థితులు అండి. సింహరాశి వారికి ఈ వారంలో చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. ముఖ్యంగా ఆర్థికంగా చిన్న ఇబ్బందులు పడతారు మీరు. అంటే మీకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అవుతాయి తప్ప రాకుండా ఉండవు. డెఫినెట్గా వస్తాయి. ఎందుకు? సెకండ్ హౌస్ లాడ్ 4th భావంలో ఉండే కారణం కదండి. అంతేనా? సెకండ్ హౌస్ లాడ్ బుధుడు చాలా 4th భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. భయపడకండి. కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు, ఆవేశాలు, కోపాలు, కుటుంబంలో ఉన్నతంగా రాణించలేకపోవడాలు ఇవి ఉంటాయి. కుటుంబంలో పరంగా కొంచెం ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటాయి. కానీ ప్రయాణాలు చేస్తారు ఉండవు. అంటే 16th and 17th 16వ తారీఖు 17వ తారీఖులో బహుశా మీరు షార్ట్ జర్నీస్ చేయడము, మీ చెల్లెళ్ళని తమ్ముళ్ళని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా గురుదృష్టిలో చదువుకుండడం వలన మీకు ధనప్రాప్తి కలగడము, మీ చేస్తున్నటువంటి ఉద్యోగాల ద్వారా సక్సెస్ అవ్వడము, ముఖ్యంగా కష్టపడి పనిచేస్తారు కదా మీరు. అంటే పనులందు పట్టుదల ఉంటుంది కదా. 16, 17 తారీఖులో మరింత పట్టుదల పెరుగుతుందండి. శుభవార్తలు వింటారు. 16, 17, 16th and 17th డేట్స్లో శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. బహుశా మీరు ఏమైనా వెహికల్ కొనుక్కుంటారో చూడండి. అంటే ఈ మాసంలో మంచిది కాదు.
బట్ వెహికల్స్ కొంతమంది కొనుక్కుంటూ ఉంటారు. ఏదేమైనా గురుడు బుధ శుక్రుల కాంబినేషన్ చాలా బాగుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వలన చతుర్థ భావంలో ఉండడం వల్ల విద్య వస్తుంది మీకు. మీరు విద్య అంతా విద్య అని అనకండి, ఎందుకంటే విద్యలో బాగా రాణింపు, గుర్తింపు, గౌరవం దక్కుతుంది. మ్యూజిక్ వాయించే వాళ్ళు ఇక్కడ బుధ శుక్రుల కాంబినేషన్ వల్లనే చక్కటి విద్య, చక్కటి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది బుధ శుక్రులు ఉంటారు కదా, కాంబినేషన్ ఆఫ్ మ్యూజిక్ బాగా ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు కానీ, గృహాలు కానీ, బట్టలు కానీ, ఆభరణాలు కొనుక్కోవడానికి ఎక్కువ అవకాశాలు మీ జాతకరీత్యా ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా బుధ శుక్రుల కాంబినేషను వలన చర్చల్లో, డిబేట్స్లో పాల్గొంటారు. వాదన ప్రతివాదనలో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. మీరు బుధ శుక్రుల కాంబినేషనే కదండి అది. తర్వాత సినిమా రంగం, కళారంగంలో కూడా మంచి కళగా ఉండడానికి అవకాశం ఉంది. మ్యూజిక్లో కూడా బాగా రాణిస్తారు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏదన్నా పుత్ర సంతాన జననం మీ ఇంట్లో కలగడానికి అవకాశం ఉంది. మీ పుత్రుల వలన, మీ సంతానం వలన, అంటే అమ్మాయిలు కూడా వలన మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్లు, ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా నిలదొక్కుని బాగా డెవలప్ అవ్వడాలు ఉంటాయి. అంతేకాదు కదండి, మీరు చాలామంది మీరు డాక్టర్స్ కదా, ఎంబీబీఎస్ అవుతున్నారు. నెక్స్ట్ మీరు ఎంఎస్ కోసం బహుశా అమెరికా వస్తుంది. స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ చేసుకుంటున్నారు కదా. స్టెప్ 3లో బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అక్కడ కూడా మీరు అప్రెంటిస్షిప్ చేయాల్సి వస్తుంది. సరే, అది పక్కన పెడదాము. ఏదైనా పంచమ స్థానము చాలా బాగుంది. రవి బుధుల కాంబినేషన్ వలన కూడా ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారు. CMA, CA అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇంజనీర్స్గా ఎప్పుడైనా సరే బుధ కుజుల కాంబినేషన్ చాలా బాగుంటాయి. బుధ శుక్రులు కాదండి, కుజ శుక్రుల కాంబినేషన్. కుజ శుక్రుల కాంబినేషన్ వల్ల జ్ఞాన సంపదల్ని కలిగి ఉంటారండి. క్రీడల పట్ల, లలిత కళల పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు బాగా. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యం అంత అద్భుతంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలతో మీరు బాగా ఉంటారు. అంతేకాదండి, కుజ బుధుల వలన కూడా ఇది ఇంపార్టెంట్ అండి. కుజ బుధుల కాంబినేషన్ ఇంజనీరింగ్ విద్య వస్తుందట. అలాగే మ్యాథమెటిషియన్గా ఉంటారు, అలాగే ఆడిటర్స్గా ఉంటారు. మీరు ఇన్ని కాంబినేషన్ చూసారా? 4 గ్రహాలు ఎన్ని మార్పులు ఇస్తున్నారో, ఎంత ఫలితాలు ఇస్తున్నారో చూసారా? అశ్వసపద, హార్స్ రైడింగ్, గుర్రాలు మీ ఇంట్లో ఉంటాయి. అంటే మీ ఇంట్లో ఉంటాయంటే అందరికీ నాకుంటాయి ఏంటి అలా కాదు. కొంతమందికి ఆ కళ ఉంటుందండి, నేర్పరి అశ్వాల మీద ప్రయాణం చేద్దాము, గుర్రాలంటే ఇష్టం ఉండడము కొంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను 2-3 చెప్తే అవునండి అన్నారు. సరే, అది పక్క పెడదాంలేండి, అవన్నీ చెప్పుకోకూడదు. కానీ ఏదేమైనా సింహరాశి వారికి రాహు చంద్రుల ప్రభావం సప్తమ స్థానంలో తప్పు అంటాం కదా, తప్పు కాదండి ఇక్కడ. జనరల్గా తప్పే, కానీ చంద్రుడితో కలిసి రాహు మీకు శుభఫలితాలు ఇవ్వాలి కదా, ఇస్తాడు. గురుదృష్టి కూడా ఉంది కదా. ఖచ్చితంగా రాహు వలన వచ్చే దుష్ఫలితాలు తక్కువ, మిగతా ఫలితాలు శుభ ఫలితాలు ఎక్కువ. అంటే అతి త్వరలో మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందండి. వివాహాది వేడుకలు కూడా మీ ఇంట్లో జరుగుతాయి. కానీ శనీశ్వరుడు ఒక్క తప్పండి, పెద్ద తప్పు ఏంటంటే మీ రాశి వారికి శనీశ్వరుడు. ఎందుకంటే మీ సప్తమాధిపతి అష్టమాధిపతి అయ్యాడు. ఎంతో బాగుంది ఉండడం తప్పండి. అంటే మేము ఒక విధంగా చెప్పండి, అర్ధాష్టమ శని అంటాం కదా. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే అష్టమ శని అంటాం, అష్టమ శని వల్ల మీకు బద్ధకము, వచ్చి పెట్టిన వస్తువులు ఎక్కడ మర్చిపోతూ ఉండడము, వేళపడే భోజనం చేయలేకపోవడము, ఏదో విధంగా మీకు ప్రతి పని ఆలస్యం అయిపోతూ ఉండడము, అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉండడము ఉంటుంటాయి కదా. అది చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. అందుకనే మీరు ఒక 7 మంగళవారాలు, 7 శనివారాలు మీరు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకుని నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల, నల్ల నువ్వులు దానం కూడా ఇవ్వడం వలన, శనీశ్వరుడికి నల్లని వస్త్రం సమర్పించడం వలన, అలా చేసుకోవడం వలన సోమవారి దగ్గర దీపారాధన ఎలా చేస్తారు మీరు చేయడం వల్ల శనీశ్వరుడు వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. ఇంకా చేయాలనుకుంటే ఆంజనేయ స్వామి దర్శనం, శివుడికి అభిషేకాలు ఇవి చేసుకోవడం వలన ఖచ్చితంగా మీకు బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గర ఆయన అఖండ దీపారాధన శనివారం 7 శనివారాల పాట, 7 శనివారాలు ఇక్కడ శనీశ్వరుడు చేస్తాం, అటు వెంకటేశ్వర దగ్గర దీపారాధన చేస్తాం. ఖచ్చితంగా శనివారం దోషాలు పోయి శుభాలు జరుగుతాయండి. కోర్టు కేసులో మీరు గెలుస్తారు. సరే, అది పక్క పెడదామండి. మీకు భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. అంటే భాగ్యస్థానం కుజుడు ప్రభావం కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూములు సంప్రాప్తిస్తాయి. భూములు యోగం అంటే భూముల వల్ల మీకు బాగా డబ్బు సంపాదించుకుంటారు, బాగా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీ చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏమైనా ఉద్యోగంలో కూడా అంత భద్రత ఉండదండి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకు కూడా చెప్పదగ్గ సూచన ఏంటంటే మీరు కష్టపడాల్సిందే తప్ప బద్ధకంగా ఉంటే మాత్రం ఏ పని జరగదు. కొంతమంది ఉద్యోగాలు పోయే ప్రసక్తి కూడా ఉంటుంది. జాగ్రత్తగా ఆచూచి చేయండి. ఎందుకంటే ఉద్యోగం నిలకడ తక్కువ. సరే, అది పక్క పెడదామండి. ఇందాక చెప్పిన పూజలు చేసి సరిపోతుంది. మీకు గురుడు లేడండి. గురుడు
అంటే గురుడు వక్రగతిలో శుభఫలితాలు తక్కువ ఇచ్చినా కూడా గురుడు వలన మీకు మంచి యోగమే కలుగుతుంది. ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశాలు గురుడు వలనే జరుగుతుంది. అనేకమైన గురుబలం ఉంటే మిగతా గ్రహాల యొక్క దోషాలు చిన్నపాటికి ఉంటాయేమో తప్ప సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. మీరు పూజించవలసిన దేవుడు ఇందా చెప్పినట్టుగానే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించడం వలన, ఆవిడికి కుంకుమ పూజతోటి కానీ లేకపోతే చండీ హోమాలు చేయించడం వలన, కామాఖ్య అమ్మవారి దగ్గర చిన్నమస్త అమ్మవారిని పూజించడం వలన రాహువుల దోషాలు ఖచ్చితంగా తగ్గడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీనరాశి వారి వరకు కూడా కొన్ని గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు ఇస్తాయండి. ముఖ్యంగా రాహుకేతువులు, శనేశ్వరుడు, మెయిన్ ఈ కాంబినేషన్ ఈ ముగ్గురు కూడా చాలామందికి వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం అన్ని రాశి వారు కూడా కేతువు వలన దోషాలు పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా వినాయకుడిని పూజించాల్సిందే. వినాయకుడిని ఎవరైతే గరిగితో పూజిస్తారో, వినాయక స్తోత్రం చదువుకుంటుంటారో, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః, ఓం గం గణపతియే నమః ప్రతిరోజు 108 సార్లు పూజ చేసుకుంటుంటారో వాళ్ళకి కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంకా వీలుంటే మనం అమ్మవారి పూజలు దర్శనం చేసుకోవడము, లేకపోతే బగలాముఖి అమ్మవారు అంటే మనకి కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. ఎందుకంటే కేతు కుజసమానుడు కదా, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అత్యంత పవిత్రమైనది, అత్యంత ముఖ్యమైనది. ప్రతి వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఇవ్వడంలో మనగా మంచి మహానుభావుడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యభర్త విడిపోతే వాళ్ళకు కలపడము, కోర్టు కేసుల్లో గెలిపించడము, ఇంట్లో శుభకార్యాలు జరిగేటి చేయడము, పిల్లలకి చిన్న పిల్లలకి ఆ దోషాలు లేకుండా ఆయన కాపాడుతూ ఉండడము, అలాగే రక్తం రాకుండా ఒంటి మీద రక్తం అయి కనపడకుండా కాపాడే శక్తి ఆయనే ఉండడము, అంటే బోన్స్ తిరగడము, రక్తాలు రావడము, యాక్సిడెంట్స్ అవ్వడము ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కాపాడేవాడు భగవంతుడే సుబ్రహ్మణ్యుడు. అంతేకాకుండా రాహు వల్ల కూడా అండి అష్టమ రాహు, 12వ భావం రాహు, పంచమ స్థానం రాహు దోషకారకుడు. సో ఈ దోషాలను పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న అమ్మవారిని కుంకుమ పూజతో కానీ, చండీ హోమాలతో కానీ, అభిషేకాలతో కానీ అమ్మవారి దర్శనం చేసుకుంటూ అమ్మవారికి వస్త్ర సమర్పణ చాలా ఇంపార్టెంట్. అన్నదానం మహానందం, అన్నదానం చేసుకునే వాళ్ళకి మంచి సుఫలితాలు వస్తాయి. అలాగే వాటర్, మంచినీళ్ళు దానం చేసుకొని చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి. శనీశ్వరుడికి 7 శనివారాలు చాలండి ఆయన స్వామివారికి దీపారాధన చేయడము, అలాగే స్వామివారిని నువ్వులతో అభిషేకాలు చేయించడము, స్వామివారి నువ్వులతో నల్ల నువ్వులతోటి పూజించడము, సమర్పించడం వల్ల శని వల్ల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేస్తూ వడమాల సమర్పించడము, స్వామివారిని సింధూరం రాయించడం వల్ల సకల దోషాలు పరిహారం అవుతాయి. అంతేకాదండి వెంకట స్వామివారి దగ్గర అఖండ దీపారాధన చేయాలి. సరే ఇవన్నీ చేయలేమండి. మనకి ఇష్టమైన అమ్మవారిని, పార్వతీ అమ్మవారిని కానీ, లలిత సహస్రనామాలు కానీ, విష్ణు సహస్రనామాల్లో కానీ, భగవద్గీతలో ఒక శ్లోకమైనా సరే కానీ చదువుకోవడం వల్ల చక్కటి ఆదాయం, చక్కటి వృద్ధి, ముఖ్యంగా ఆరోగ్య సంపదలు బాగా కలుగుతాయి.